ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపే శని త్రయోదశి. ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే మాత్రం ఈ మాట అనండి చాలు. శనిదేవుడి యొక్క అనుగ్రహం సకల ఐశ్వర్యాలు ఇస్తాడు. శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తున్నారు. శనిదేవుడికి కుక్క అంటే చాలా ఇష్టమట. ఇంకొక సందర్భంలో కుక్క కూడా శనిదేవుడికి వాహనంగా మారింది. కుక్కలు మూగజీవులు కనుక కుక్కలంటేనే శనిదేవుడికి ఎంతో ప్రీతికరమట. జంతువులలో అన్నిటికంటే ఎక్కువగా విశ్వాసం గల జంతువు సునకాల. ఆది మానవుడు కాలం నుండి కూడా కుక్కలను మనుషులు చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కూడా కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిగా ప్రదర్శిస్తూ ఉంటాయి. ఈ కుక్కలు వాసన చూసి దేనినైనా పసిగడతాయి కూడా. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కూడా ఇలా కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులకు కనిపించిన విశ్వాసం కుక్కలు చూడగలవని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్కల నువ్వు విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు ఆద్రేయత శక్తులు కూడా ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీని కూడా కుక్కలు పసిగడతాయట. ఈ విషయాన్ని జ్యోతిశాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తున్నారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండి కూడా రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ధర్మరాజు స్వయంగా తన కుక్కతోనే స్వర్గానికి చేరుకున్నాడు. కాబట్టి కుక్కలను వెంట ఉంచుకొని పెంచుకుంటూ ఉంటే స్వర్గానికి మార్గం సుగమనంగా అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇంతకీ శని త్రయోదశి నాడు కుక్క కనిపిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శనివారం నాడు వస్తే శని త్రయోదశి ఆ రోజు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి కూడా. క్షీరసాగర మదనం జరిగిన అమృతం ఉద్భవించిన తర్వాత లోకాలను కాపాడిన శివుడు కృతజ్ఞతగా చెప్పుకోవడానికి దేవతలందరూ కూడా ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి నాడే అని పురాణాలు తెలియజేస్తున్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి. అందుకే శని త్రయోదశికి అంతట విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే కనుక సర్వదోషాలనైనా వేలనాడు శని అష్టమ శని దోషాలన్నిటి నుంచి మనకి విముక్తి లభిస్తుంది అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శని త్రయోదశి నాడు శ్రీ మహావిష్ణువు నారాయణుడు రావి వృక్షంపై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆ రోజున రావి వృక్షం ప్రదర్శనం చేసుకోవాలి. ఎల్లకాలం పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే జీవితంలో మధ్యలో కష్టాలు వస్తూనే ఉంటేనే కదా జీవితం విలువ అనేది తెలుస్తుంది. ఎప్పుడు సత్యాలు ఉంటే మందానికి హద్దు ఏముంటుంది చెప్పండి. అప్పుడప్పుడు అవమానాలు ఎదురుపడితేనే కదా అహంకారం తగ్గిపోయేది. అలా మనిషికి అప్పుడప్పుడు మొండి కాయాలు మోస్తే అతనికి నడవడిని సరిదిద్దే దైవమే శనిదేవుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు. సూర్య భగవానుడికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని అంటారు. శనివారం శని భగవానుడికి అట్టు శ్రీ మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన రోజు. ఇంకా త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి కూడా. శనివారం త్రయోదశి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. అలా స్థితి లయకారుడికి ఇద్దరికి కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడుతుంది. శనిదేవుడికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవి చెప్పబడుతుంటాయి. కాబట్టి శని త్రయోదశి రోజున ఈ పూలతో శనిదేవుడిని పూజించడం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శని దోషాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. సమస్యల నుండి మీకు విముక్తి పొందవచ్చు కూడా. శనివారం రోజున త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల బెల్లము కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలా పెట్టి ఆరతను ఇవ్వాలి. ఇలా చేయడం వలన శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.
శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామి ఇష్టమైన నువ్వుల నల్లటి వస్త్రం వంటి విధానం చేసిన శనిదేవుడు ప్రసన్నుడు అవుతాడని, వేలినాటి శని అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగడాల విశ్వాసం కూడా. శనిదేవుడు సాధారణ మానవుడే కాదు, దేవతలందరినీ కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసుడు ఎందుకు నాశనమయ్యారు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించారు, దానివల్లనే రాముడు చేతిలో అతని కథ ముగించింది అని చెప్తూ ఉంటారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవ్వడం వెనుక ఒక రహస్యం కూడా ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో సర్వలంకను పరిపాలిస్తూ ఉండేవాడు. 4 లక్షల విద్యలతో 9 కోట్ల శివుడు దైవస్థానాలతో అష్టదిక్కులను శాసిస్తాడు. అంతేకాకుండా ఆయన అన్ని వేదాలను చదివాడు కూడా. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు కూడా. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగిన వాడు కూడా. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు. రామబ్రహ్మణ ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణబ్రహ్మ, వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చేపట్టాడు, మీరే తీర్పు చెప్పండి అని అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓ దుష్టుడా, పరాయి స్త్రీని తల్లి వంటిది కదా, వేరే వారి భార్యను నువ్వు ఎందుకు అపహరించావు, అది అన్యాయము, ఇది అధర్మము అని చెప్పి వెంటనే వీడిని ఉరితీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్ల పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహాలు దేవతల వద్దకు వచ్చి, నారదుడు, ఏంటి నవగ్రహ దేవతల్లారా, మీ దృష్టి పెడితే ప్రపంచమే తారుమారు అవుతుంది కదా, కానీ నేడు ఈ రావణాసురుడు కాళ్ళ కింద నలిగిపోతున్నారేంటి అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటున్నాడు, నారదా, మా వీపు మీద కాలు పెట్టి తొక్కడం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్ల పడుకోబెట్టుకోకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం ఏంటో చూపిస్తామని అంటాడు. నారదుడు రావణాసుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసురుడు విని, నీకు ఇంత పరాక్రమవంతుడివా, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు, వాళ్ళ హృదయాల మీద కాలు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ ఇలువ పెరుగుతుంది, ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్టు అవుతుంది, గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్ల పెట్టావు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నాకు ఎదురులేదు, ఒక నవగ్రహం దేవతలారా నా వైపు తిరగండి అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలందరూ కూడా తిరిగారు. ఆ వెంటనే వారి హృదయంపై కాళ్ళు పెడుతూ వస్తాడు. రావణాసురుడు సూర్యచంద్రుడు, అంగారకుడు బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శనిగ్రహం మీద కాలు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడింది. ఇంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరకు వచ్చి, అన్నా అని ఏడుస్తుంది. రావణాసురుడు, ఏమైంది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు, నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతులు పెట్టారు, రాముడు భార్య సీత చాలా అందంగా ఉంటుంది, అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సాకడం వలన రావణాసురుడి బుద్ధి వక్రించింది. సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణ చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోయింది. తన దృష్టి పడడం వలనే శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు కూడా బ్రహ్మ వంశంలో జన్మించిన వాడు దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి రావణాసుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు దేవతలు ఎవరైనా సరే శని దృష్టిలో పడితే కష్టాలు పాలవుతారు. కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉంటాయి కదా, వీధులలో తిరుగుతూ ఉంటాయి, గ్రామాలకు కాపలాగా ఉంటాయి కూడా, అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తూ ఉంటారు. వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలు మంచిది అని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కొంతమంది మూగజీవులైన కుక్కలను ఊరేకి కొడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు కూడా. అవి ఏమి చేయకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు. కానీ అలా కుక్కలను, ముఖ్యంగా వీధి కుక్కలను ఊరేకే హింసిస్తే శనీశ్వరుడికి ఆగ్రహానికి గురవుతాడట.
కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా వాళ్ళని బాధిస్తాడు. దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం వీధి కుక్కలను మనం కొట్టకూడదు. కొడితే మాత్రం శనీశ్వరుడికి కోపానికి గురవుతాం. సహదేవుడికి మూగజీవులు అంటే చాలా ఇష్టం కాబట్టి ముఖ్యంగా కాకులు, కుక్కులు అంటే శనిదేవుడికి ఇష్టం. అయితే శని త్రయోదశి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనిపిస్తే గనక ఆ కుక్కలకు దగ్గరకు అంటే మీ ఇంటి దగ్గరకు పిలవండి. అలా వచ్చిన కుక్కలకి మీరు ఒక గిన్నెలో అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి. అలా పెరుగన్నం కానీ పాలన్నం కానీ మిక్స్లో అంత కొంచెం పంచదార వేసి కూడా కలపండి. తియ్యటి పెరుగన్నం కానీ పాలన్నం కానీ కలుపుకొని ఆ అన్నాన్ని కుక్కలకి పెట్టండి. ఒక కుక్క వస్తే ఒక కుక్కకు పెట్టండి, లేదా 2-3 కుక్కలు వచ్చినా కూడా అన్నిటిని కూడా కలిపి పెట్టండి. అలా మీరు కనుక అన్నం పెట్టారు అనుకోండి, కుక్కలు తింటూ ఉన్న సమయంలో తం నయామి శనైశ్చరం అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. కుక్కలంటేనే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి ఈ రోజున కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రం పఠిస్తే చాలండి. శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శని దోషాలు తొలగిపోతాయి. శనిదేవుడు మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను పంపుతాడు. కనుక శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే అందరూ కూడా ఈ చిన్న పని చేస్తే శుభ ఫలితాలు పొందండి.